సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ, ప్రకటించబడిన రీతిగా ఈరోజు ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు కుటుంబాల క్షేమం కొరకై, యవనులకు శ్రేష్టమైన భవిష్యత్తు దేవుడు అనుగ్రహించినట్లుగా, వ్యసనాల బారిన మన పిల్లలు మన కుటుంబీకులు పడకుండా ప్రార్థన కంచె మన కుటుంబాల చుట్టూతా వేసుకున్నట్లుగా, బానిస శృంఖలాలు తెంచబడినట్లుగా, ఇంకా అనేక విషయాల నిమిత్తం చేయి కలిపి మనం ప్రార్థన చేద్దాం. ఏమాత్రం అవకాశం ఉన్నా కుటుంబ సమేతంగా 1 గంట వరకు ఉపవాసం ఉండి లైవ్ చూస్తూ ఈ ప్రార్థనలో మీరు అందరూ పాలిభాగస్తులు కాగలరని నా చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. ఇంటి యజమానులారా, డ్యూటీస్ ఈ హడావుడి ఎప్పుడూ ఉండేదే. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఈరోజు సెలవు పెట్టుకొని పిల్లలను కూడా గృహాల్లో ఉంచుకొని 1 గంట వరకు ఉపవాస ప్రార్థనలో పాలిభాగస్తులు కాగలరని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఓ దివ్యమైన వర్తమానాన్ని కూడా మనం వినబోతూ ఉన్నాం. ఎండిపోతున్న కుటుంబాల మధ్యలో చిగురించి పుష్పించి ఫలించిన ఓ కుటుంబ విజయ గాథ. చుట్టూతో ఎండిపోయిన కుటుంబాలు, వాటి మధ్యలో ఒక కుటుంబం చిగురించింది. ఎందుకు ఆ కుటుంబం చిగురించింది? ఎందుకు ఆ కుటుంబం విజయాన్ని సాధించగలిగింది? మన కుటుంబాలు చిగురించాలంటే మనం ఎలా బ్రతకాలి? ఓ దివ్యమైన వర్తమానం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించబోతూ ఉన్నారు. అలాగే ఈరోజు ఉపవాస ప్రార్థన జూమ్లో లాగిన్ అవ్వాలనుకున్నవారు జూమ్లో లాగిన్ అవ్వచ్చు. ఆ డీటెయిల్స్ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు కదా. యూట్యూబ్లో జాయిన్ అవ్వాలనుకున్నవారు యూట్యూబ్లో ఈ విలువైన సమాచారం మీరు ఎరిగిన వాళ్ళందరికీ దయతో మీరు షేర్ చేయగలరని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఈ రాత్రి 6:30 నుండి 9:30 వరకు యూత్ కాన్ఫరెన్స్. దయతో క్షమించండి, చాలామంది లైవ్ అడుగుతున్నారు. కొన్ని అనివార్య కారణాల వలన యవనస్తుల సదస్సు లైవ్ ఇవ్వలేకపోతూ ఉన్నాం. మీ అభ్యర్థన మేము అంగీకరించలేని పరిస్థితి. దయతో ఈ విషయమై సహృదయంతో మీరు మమ్మల్ని అర్థం చేసుకోగలరని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. సరిగ్గా 6:30కి యూత్ కాన్ఫరెన్స్. యవన బిడ్డలందరినీ పంపించండి, ప్రార్థించండి. గొప్ప ఉజ్జీవ జ్వాల మన కుటుంబాల్లో యవన బిడ్డల మధ్యలో ఈ సదస్సు ద్వారా కన్నులారా చూసే కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మంచిది. మరో దివ్యమైన వర్తమానం. ఇలాంటి వాడు కుటుంబానికి ఒక్కడున్నా చాలు. ఎలాంటి వాడు? ఇలాంటి వాడు సంఘానికి ఒక్కడున్నా, ఇలాంటి వాడు దేశానికి ఒక్కడున్నా, ఆ దేశం, సంఘం, కుటుంబం ధన్యమవటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఎలాంటి వాడు కావాలి దేవునికి? ఇంకోసారి చెప్తాను. తూర్పు నుండి పడమటి వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు ప్రతిదినం అలాంటి వ్యక్తి కొరకు దేవుని కన్నులు వెతుకుతూ ఉన్నాయి. అలాంటి వాడు కుటుంబంలో ఒక్కడున్నా ఆ కుటుంబాన్ని దేవుడు కనికరిస్తాడు. అలాంటి వాడు సంఘంలో ఒక్కడున్నా ఆ ఒక్కడిని బట్టి సంఘాన్ని దేవుడు కనికరించడం ప్రారంభిస్తాడు. నా చేతులెత్తి ఈ ఉదయకాలం ముందు దీవిస్తున్నాను. నీ ఇంటికి నీ వట్టివాడిగా, నీ సంఘానికి నీ ఇంటికి నువ్వు వట్టిదానిగా నిలుచున్నట్లుగా నా దేవుడు ఈ ఉదయం తన బాహుబలత చాపునుగాక. ఎలాంటి వాని కొరకు దేవుని కన్నులు వెతుకుతున్నాయి? దాన్ని వివరణ ఇచ్చే ముందు, దానికి ముందు కొన్ని సమాచారాలు మీతో పంచుకుంటాను. 2 వ్యక్తుల పేర్లు చెప్తాను. వాళ్ళిద్దరూ కొన్న సారూప్యత ఏంటో కింద కామెంట్ బాక్స్లో మీరు రాయాలి. మోషే, యెరోబాము. ఎస్, మోషే ప్రధాన యాజకుడు, యెరోబాము ఇజ్రాయేలీల మొట్టమొదటి రాజు. ఇది ఇజ్రాయేలు 12 గోత్రాలు విడిపోయిన తర్వాత 10 గోత్రాలకు మొట్టమొదటి రాజు యెరోబాము. అహరోను ఏ తప్పు చేశాడో ఇంచుమించు అదే తప్పు యెరోబాము చేశాడు.
తప్పును కప్పిపుచ్చుకోవటానికి అహరోను ఎలా ప్రయత్నం చేశాడో యరొబాము కూడా అదే ప్రయత్నం చేశాడు. విచిత్రం, అహరోనును దిద్దుబాటు చేయటానికి దైవజనుడైన మోషేని ఎలా పంపించాడో యరొబామును దిద్దుబాటు చేయటానికి కూడా, విన్నారా, యరొబామును దిద్దుబాటు చేయటానికి కూడా దేవుడు ప్రవక్తను పంపించాడు. సరే, ఇప్పుడు మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతా. అహరోను చేసిన తప్పేంటి? అహరోను చేసిన తప్పే యరొబాము చేశాడు అని అన్నాం కదా. వాళ్ళిద్దరూ చేసిన ఒకే విధమైన తప్పేంటి? ఎరిగిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఎస్, నేను చెప్తాను. అహరోను సినాయి పర్వతం దగ్గర బంగారు దూడను చేసి, ఓ ఇశ్రాయేలు, ఇదే నీ దేవుడైన యెహోవా అని బంగారు దూడను దేవుడైన యెహోవా అన్నాడు. రైట్? అహరోను ఒక బంగారు దూడను చేస్తే, చెప్పండి, యరొబాము ఎన్ని బంగారు దూడలను చేశాడు? చెప్పాలి. 2 బంగారు దూడలను చేశాడు. దానిలో బేతేలులో ఆ 2 బంగారు దూడలను నిలిపాడు. రైట్? సరే, అహరోను తప్పు చేసిన సంగతి దేవుడెరిగి, ఇశ్రాయేలీయులు తప్పు చేసిన సంగతి దేవుడెరిగి దైవజనుడైన మోషేను పంపించి గద్దిస్తూ ఇలా మాట్లాడాడు. చూడండి, 32వ అధ్యాయం, నిర్గమకాండం 32వ అధ్యాయం 22వ వచనం చూడండి ఒకసారి. 22వ వచనం, అహరోను, నా ఏలినవాడా, నీ కోపము మండనీయకము, ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీవెరుగుదువు. వారు మాకు ముందర నడుచుటకు ఒక దేవతను చేయుము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన వాడగు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదనిది. అందుకు నేను, ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దాన్ని ఊడదీసి తెండని చెప్పి తిని, నేను దానిని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయను అనెను. విన్నారా ఏమంటాడు? 22వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట చూడండి. నీ కోపం మండనీయకు, ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెరుగుదువు. ఏమంట? ఈ ప్రజలు దుర్మార్గులు అన్నాడే కానీ నేను దుర్మార్గుని అనలా. అంటే నెపం ఎవరి మీద మోపుతున్నాడు? నెపం ఇశ్రాయేలు ప్రజల మీద మోపుతున్నాడు. కానీ నేను కూడా ఈ తప్పులో పాలిభాగస్తున్నాయ్యానయ్యా, ఈ తప్పులో నాది కూడా కొంత పాత్ర ఉందయ్యా అని అహరోను ఒప్పుకోట్లా. అబద్ధికుడుగా మాట్లాడుతున్నాడు. మీకు తెలుసా, మనిషి జీవితంలో తన తప్పును కప్పుకోవటమే మానవ నైజం. ఇది కొత్తగా అహరోనుకు వచ్చిన జబ్బు కాదు. తొల్లిటి మానవుడు ఆదాము ఉన్నాడే, ఆదామా తిన్నావా పండు అంటే ఏమన్నాడు? అయ్యా, నువ్వు నాకు ఇచ్చిన ఆవిడ తినమంటే తిన్నానయ్యా. అవ్వమ్మా, నువ్వు తిన్నావా? ఆ సర్పం తినమంటే తిన్నాను. అంటే ఇతరుల మీద నెపాలు మోపుతున్నారు, కానీ వీళ్ళ తప్పు వీళ్ళ నోటితో ఒప్పుకోట్లా. మనిషికి ఉండే నైజం ఏంటో తెలుసా? మనిషి అంటే అవ్వ ఆదాములు మోషే మాత్రమే అనుకునేరు గాక, చెల్లి అది నీకు వర్తిస్తుంది, తమ్ముడా అది నీకు వర్తిస్తుంది, నాకు, మనందరికీ వర్తిస్తుంది. ఏ వ్యక్తి తన తప్పును నోటితో ఒప్పుకోడు, కప్పుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. చిన్నప్పుడు ఒక సామెత ఉండేది, ఆ ఊరిలో వాళ్ళు ఎవరు నాన్ వెజ్ తినరంట. నాన్ వెజ్ ముట్టుకోరంట. కానీ ఊరు వాళ్ళందరూ వచ్చి మా కోళ్ళు మాయమైపోతున్నాయి, మా కోళ్ళు మాయమైపోతున్నాయి, మా కోళ్ళు మాయమైపోతున్నాయి. అయ్యా, మా కోడి మాయమైపోయిందంటే మా కులం ఏమనుకున్నారు? చిచ్చి నీసు మాకు. విన్నారా? ఊరు వాళ్ళందరూ ఆ కులపోళ్ళే, కానీ కోళ్ళన్నీ మాయమైపోతున్నాయి. నేను ఇక్కడ కులాన్ని విమర్శించట్లేదు సుమి. మనిషి నైజం తప్పు చేస్తాడు కానీ ఒప్పుకోడు. ఇంకా అవసరమైతే ఆ తప్పును ఎదుటోళ్ళ మీద మోపటానికి ప్రయత్నం చేస్తాడు. అహరోను ఇక్కడ చూడండి, ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీవెరుగుదువు. 23వ వచనం అంటాడు, మా ముందర నడుచుటకు ఒక దూతను ఒక దేవతను చేయుము, ఐగుప్తులో నుండి ఈ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదండ్రి. నిజమే, ఈ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు అన్నారు కదా. మరి మోషే అనేవాడు ఏమయ్యాడో అహరోనుకు తెలుసా తెలీదా?
మోషే ఏమవటం ఏంట్రా, దేవునితో గడపటానికి పర్వతం మీదకి వెళ్ళాడు. ఉపవాసం ఉండి మన నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. అదిగో కనపడతా ఉంది కదా ధూమం, కనపడతా ఉంది కదా మేఘం, కనపడతా ఉంది కదా కనపడతా ఉంది కదా దేవుని ప్రత్యక్షత, వినపడతా ఉంది కదా దేవుని స్వరం. అరే మోషే పర్వతం మీద ఉన్నాడురా, నాతో చెప్పాడు, నేను చూశాను ఆ దేవుని మహిమని. 70 మంది పెద్దలు చూశారు. మోషే అనువాడు ఏమాయనో అంటారేంటి? మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పడానికి నోరు లేదా? ఒక మాట నోరు లేదా? చూడండి, మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదండ్రి. మరి వాళ్ళకి తెలియకపోతే నీకు తెలుసుగా, నీకు తెలిసిన సంగతి చెప్పొచ్చుగా. అది చెప్పలా. నేను చెప్పలేదయ్యా అని ఒప్పుకోవట్లా. 24వ వచనం ఇంకెంత అబద్ధం చెప్తున్నాడు చూడండి. అందుకు నేను ఎవని యొద్ద బంగారం ఉన్నదో వారు దాన్ని ఊడదీసుకో తెండని చెప్పి తిని, నేను దానిని అగ్నిలో వేయగా దూడ అయ్యను. ఏమండి, అగ్నిలో వేసినంత మాత్రాన దూడ అయిపోద్దా? అక్కడ చూస్తాం కదా, పొగరు చేసాడు అని రాసి ఉంటుంది. అదే ఆ దూడ ఆకారంతో మట్టిని తవ్వి ఆ షేప్ చేసి దానిలో కరిగించి పోసాడు. అగ్నిలోనేమో కరిగించాడు, కరిగించిన దాన్నేమో పొగరులో పోసాడు. ఇది చెప్పట్లా. చూసారా? అంటే ఎంత అబద్ధికుడిగా మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు విన్నారు కదా, అహరోను ఎంత అబద్ధికుడు. ఎక్కడ అబద్ధం ఆడాడు? ఎక్కడ విగ్రహారాధన చేశాడు? తప్పు ఎక్కడ ఇతరుల మీద మోపాడు? 32వ అధ్యాయంలో, 28వ అధ్యాయంలో అహరోను నాకు ప్రధాన యాజకుడు అవుతాడు, అదిగో అతనికి ఈ వస్త్రాలు ధరింప చేయండి, ఏఫోదు నిలువుటంగి, నారలాగు, నారంగి, తల మీద యెహోవాకు పరిశుద్ధుడు, తలపాగా, ఇవన్నీ తయారు చేయించు అన్నాడు. ఇప్పుడు 28వ అధ్యాయంలో అన్నాడు. కొంచెం మీరు అర్థం చేసుకోండి. 28వ అధ్యాయంలో అని 32వ అధ్యాయానికి వచ్చేసరికి అహరోను తప్పు చేశాడు. మరి అహరోను తప్పు చేసిన తర్వాత నో, నేను అహరోను యాజకుడిగా ఎందుకు నిలవబెడతా? నేను నిలవబెట్టను. ఇతడు విగ్రహారాధికుడయ్యాడు, అబద్ధికుడయ్యాడు, తప్పు చేసి ఇతరుల మీద మోపుతున్నాడు. ఎలాంటోడు యాజకత్వానికి పొరపాటున తగినవాడు కాదని యాజకత్వాన్ని లాగేలా. ఆ తర్వాత 38, 39, 40 అధ్యాయాలకు వచ్చేసరికి ఆ వస్త్రాలను అహరోను కుమారులకు తగిలించి ప్రధాన యాజకులుగా ప్రతిష్ఠించినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఈ మాట ఇక్కడ ఇట్లా పట్టుకోండి. ఎంత తప్పు చేసినా యాజకత్వం లాగివేయబడకుండా, కృప అతనికి దూరం కాకుండా మరలా కృప అహరోను ఆవరించి యాజకత్వపు పరిచర్య ఇచ్చి, యాజకత్వం అహరోనికి ఇవ్వటం మాత్రమే కాదు, అహరోను తర్వాత అహరోను పిల్లలు ప్రధాన యాజకులయ్యారు, వారి మనవ సంతానము ప్రధాన యాజకులయ్యారు, వారి మునిమనవ సంతానము ప్రధాన యాజకులయ్యారు. ఆ వంశావళిలో పుట్టినవాడే ఫినిహాస్, ఆ వంశావళిలో పుట్టినవాడే యెహోషువ, ఆ వంశావళిలో పుట్టినవాడే బాప్తిస్మమిచ్చు యోహాను, వారి తండ్రి జకరియా, వారి భార్య ఎలిజబెత్. చూసారా? అంటే అహరోను దగ్గర నుంచి లాగేయటం మాత్రమే కాదు, అహరోను చేతిలో నుంచి లాగివేయకపోవటం మాత్రమే కాదు, అహరోనుకి ఇచ్చిన ఆ యాజకత్వం వారి పిల్లల పిల్లలకు, ఇంకొక మాటలో చెప్పాలంటే ఎప్పటికీ ఇజ్రాయేలు దేశంలో ప్రధాన యాజకత్వం చేస్తున్న యాజకులు అహరోను సంతతి వారే. అహరోను ఎప్పటివాడు? క్రీస్తు పూర్వం 1500 సంవత్సరానికి చెందినవాడు. ఇప్పుడు ఏ సంవత్సరం? 2026 సంవత్సరం. ఆల్మోస్ట్ 3500 సంవత్సరాలకు పైగా అహరోను కుటుంబీకులే. విన్నారా? అహరోని కుటుంబీకులే యాజకత్వం చేస్తున్నారు. నేనంట, ఇంత తప్పు చేసిన అహరోను ఎందుకు క్షమించబడ్డాడు? కృప ఎందుకు అతన్ని విడిచిపెట్టలేదు? రైట్? మరి ఇలాంటి తప్పే ఎవరు? యెరోబాము చేశాడు కదా. మరి యెరోబాము చేస్తే యెరోబామును గద్దించడానికి ప్రవక్తను పంపించాడు కదా. యెరోబాము పశ్చాత్తాపడలేదు కదా, కొట్టడానికి చెయ్యెత్తాడు కదా ప్రవక్తని, ఉన్నపాటుని ఎండిపోయింది కదా.
నా చెయ్యి బాగు చేయమని ఏడ్చాడు కదా యెరోబాము, ఏడ్చాడు కదా. అయితే నేనంట అది అయిపోయిన తర్వాత యెరోబాము కుటుంబాన్ని గూర్చి దేవుడు ఏమంటాడో తెలుసా? ఒకడు పెంటంతా ఊడ్చి, కసువంతా ఊడ్చి, పెంటంతా ఊడ్చి అవతల పడేసినట్లుగా యెరోబాము ఇంటిని నేను ఓడవబోతూ ఉన్నా. విన్నారా? ఒకడు తిన్న పళ్ళెం, తిన్న పాత్ర బోర్లగా బోర్లించినట్లుగా యెరోబాము ఇంటిలో అందరినీ నేను బోర్లించబోతున్నా. ఒక్కడు కూడా మిగలడు, పెంట ఊడ్చినట్లుగా నేను అతను ఊడ్చేయబోతున్నా అని. విచిత్రం తెలుసా? యెరోబాము కుటుంబం నాశనం అయిపోయింది. మీరు ఒక్కసారి ఆలోచించండి. అహరోను తప్పు చేశాడు. అహరోను యాజకుడు, రాజు. నేనంట ఎవరు తప్పు చేసినా తప్పే, కానీ మిమ్మల్ని అడుగుతా, రాజు తప్పు చేస్తే దేవుడు ఎక్కువ సీరియస్గా పరిగణిస్తాడా? సేవకుడు తప్పు చేస్తే ఎక్కువ సీరియస్గా పరిగణిస్తాడా? చెప్పండి. అన్యులు తప్పు చేస్తే ఒకంత శిక్ష, దేవుని నమ్ముకున్న బిడ్డలు తప్పు చేస్తే రెండంతల శిక్ష, విశ్వాసి తప్పు చేస్తే ఒక శిక్ష, బోధకుడు తప్పు చేస్తే రెండంతల శిక్ష కదా. మరి యెరోబామును దేవుడు అంత ఉగ్రతకు అప్పగించి ఎందుకు అహరోను దేవుడు ఉగ్రతకు అప్పగించాల? ఉగ్రతకు అప్పగించకపోగా యాజకత్వాన్ని, ప్రధాన యాజకత్వాన్ని అతనికి ఇచ్చి అతని పిల్లల చేత యాజకత్వం చేయించుకున్నాడు దేవుడు. ఎందుకో చెప్పమంటారా? యెరోబాముకు లేనిది అహరోను కొన్నది. అహరోను నిమిత్తమై కన్నీరు విడుస్తూ, పశ్చాత్తాపడుతూ, ప్రలాపిస్తూ ప్రార్థించే ఒక్క వ్యక్తి అహరోను కుటుంబంలో ఉన్నాడు. ఈ కుటుంబం కనికరించబట్టానికి, వారి పిల్లలకు యాజకత్వం అప్పగించబట్టానికి కారణమైంది. యెరోబాము ఇంటిలో అలాంటి వాడు లేడు. యెరోబాము కొరకు అలా చేసిన వ్యక్తులు ఎవరూ లేరు. చివరికి యెరోబాము భార్య కూడా ఆ పని చేయలేకపోయింది. అయ్యా, అహరోను ఇంట్లో ఒక వ్యక్తి చేసిన పని అహరోను కుటుంబాన్ని నిలవబెట్టింది అన్నారే, మరి నా కుటుంబాన్ని నిలవబెట్టాలంటే నా కుటుంబంలో ఎలాంటి వారు కావాలి? అహరోను కుటుంబం నిలవబట్టడానికి కారణం ఏంటి? రండి, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం. అద్భుతమైన విషయం. 9వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి. ఎలయనగా మిమ్మును నశింపచేయవలెనని కోపపడిన యెహోవా కోపోద్రేకము చూసి భయపడితిని. ఆ కాలమందును యెహోవా నా మనవి ఆలకించెను, మరియు యెహోవా అహరోనును నశింపచేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనుకై అప్పుడే బతిమాలుకుంటిని. విన్నారా దైవజనమా? అహరోనుకు జీవాన్ని పోసింది ఇదిగో ఈ 2 వచనాలే. అహరోనును బ్రతికించింది ఈ 2 వచనాలే. నాశనానికి గురి కావలసిన అహరోను బ్రతుకు నాశనం కాకుండా అనేకులకు దీవెన కారణంగా మార్చింది ఈ 2 వచనాలే. ఏం జరిగింది 2 వచనాల్లో? అహరోను కుటుంబంలో ఒక వ్యక్తి నిలవబడ్డాడు. ఆ ఒక్క వ్యక్తే మోషే. ఈ దైవజనుడు గద్దించటం మాత్రమే కాదు, ప్రార్థించాడు. యెరోబామును గద్దించాడు దైవజనుడు, కానీ ఆ దైవజనుడు యెరోబాము కొరకు ప్రార్థించినట్లుగా లేఖనాల్లో మనం చూడం. సరే, ఏ సందర్భంలో దైవజనుడైన మోషే ప్రార్థన చేశాడు చూడండి. ఇక్కడ ఏలయనగా మిమ్మును నశింపచేయవలెనని కోపపడిన యెహోవా కోపోద్రేకము చూసి నేను భయపడి తిని. విన్నారా? సినాయి పర్వతం మీద దేవుని కోపాన్ని చూసి మోషే భయపడ్డాడట. ఇజ్రాయేలు ప్రజల మీదేమో కోపడ్డాడట. 20వ వచనం చూడండి. అహరోను మీదేమో బహుగా కోపడ్డాడట. విన్నారా? ఇజ్రాయేలు ప్రజల మీదేమో కోపడ్డాడట, అహరోను మీదేమో బహుగా కోపడ్డాడట. మరి దేవుడు అలా బహుగా కోపడితే దేవుని కోపాన్ని చూసి మోషే భయపడి, అయ్యా నువ్వు కోపడితే
అయ్యా నువ్వు తీర్పు తీరిస్తే ఒక్కడు మిగలడయ్యా. వాళ్ళు దోషం చేశారు నిజమే, వాళ్ళు పాపం చేశారు నిజమే, వాళ్ళు అపవిత్రమైన కార్యం చేశారు నిజమే, లజ్జాకరమైన దూడను చేసుకొని కంతులేస్తున్నారు నిజమే, వెచ్చలివిడిగా బ్రతుకుతున్నారు నిజమే. అహరోను పశ్చాత్తాపడకుండా కఠిన హృదయుడై ఇదిగో కాఠిన్య హృదయంతో అబద్ధమాడుతున్నాడు నిజమే. అయ్యా అయ్యా వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. అయ్యా ఒకసారి నా ముఖం చూసి వాళ్ళని కనికరించయ్యా, నా ముఖం చూసి వాళ్ళ మీద ఉగ్రత కుమ్మరించకయ్యా. నన్ను చూసి 40 రోజులు కడుపు చంపుకొని సినాయి పర్వతం మీద ఏడ్చి 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 అహరోను కొరకు, అహరోను కుటుంబం కొరకు, వినారా, అహరోను కొరకు, అహరోను కుటుంబం కొరకు ఒక్క మోషే చేసిన ప్రార్థన నశించిపోవలసిన అహరోను కుటుంబాన్ని నిలవబెట్టింది. తమ్ముడు చెల్లి, మోషే లాంటి వాడు ఒక్క కుటుంబంలో ఉన్న ఆ ఒక్కడిని బట్టి కుటుంబానికి దేవుడు జీవాన్ని పోస్తాడు. అలాంటి వాడు సంఘంలో ఒక్క దైవజనుడున్న ఒక్క దైవజనుని ప్రార్థన, అయ్యా వీళ్ళు కుడి ఎడమలు ఎరగని వ్యక్తులయ్యా, తప్పు చేశారయ్యా, నీ ఉగ్రత కొమ్మరిస్తే వాళ్ళ బ్రతుకులు ఏమైపోతాయి బాబో, నీ కోపాన్ని ఆపుకోయ్యా బాబో, నీ ఉగ్రత వాళ్ళ మీద కొమ్మరించకయ్యా అని మోషేలాగా ప్రార్థించే ప్రవక్తలు సంఘాలలో నుంచి లేస్తే, ప్రార్థించే తండ్రులు, ప్రార్థించే తల్లులు సంఘాల్లో నుంచి లేస్తే దేవుని కోపం మన పిల్లల మీద పడకుండా, దేవుని కోపం మన సంఘాల మీద పడకుండా నీ ప్రార్థన, నీ ప్రలాపం తప్పిస్తుంది అన్న సంగతి గ్రహించు. విచిత్రం చెప్పమంటారా, యెరోబాము కొరకు అలా ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరూ లేరు. ప్రవక్త వచ్చాడు, తప్పు చేసావని గద్దించాడే కానీ ఆ ప్రవక్త తన కొరకు ప్రలాపించినట్లుగా చూడం. సరే, భర్త తప్పు చేశాడు, భార్య యెరోబాము భార్య ఏమైనా పశ్చాత్తాపడిందా? అహియా ప్రవక్త దగ్గరికి మారువేషం వేసుకొని, యెరోబాము భార్యలాగా కాకుండా మారువేషం వేసుకొని భర్త చేసిన పాపం చెప్పకుండా భర్తలాగా తాను కూడా వేషం వేసుకొని ప్రవక్త దగ్గరికి వెళ్ళి ప్రవక్తను ఏదో మోసం చేయాలనుకుంది కదా. భార్యాభర్తలు ఎలాంటి వాళ్ళు నేనేమనుకోకండి, రెంతకు తగ్గ బొంత అంటారు చూసారా, జాడికి తగ్గ మూత అంటారు చూసారా. భర్త ఎట్లాంటాడో భార్య అట్లాంటిదే. యూట్యూబ్లో ఒక వర్తమానం ఉంది, యెరోబాము భార్య, ఒక అద్భుతమైన వర్తమానం. అరే, భర్త బుద్ధి గడ్డి తింది, మరి భార్య బుద్ధి ఏమైపోయింది? కనీసం భార్య అయినా ప్రలాపించుంటే మోషేలాగా, భార్య అయినా దేవుని సన్నిధిలో రొమ్ము కొట్టుకుంటూ దేవుని సన్నిధిలో ఏడ్చుంటే యెరోబాముకు దేవుడు ఇంకో అవకాశం ఇచ్చుండేవాడు, అహరోనుకి ఇచ్చినట్లుగా. యెరోబాము ఇంటిలో మోషే లాంటి వాళ్ళు లేరు. చెల్లి, తమ్ముడు, ఈరోజు ఉపవాస ప్రార్థన ఎందుకు ఏర్పాటు చేసామో తెలుసా? దేవుని ఉగ్రత మన పిల్లల మీద పడకుండా, దేవుని ఉగ్రత మన ఇంటి మీద పడకుండా, దేవుని ఉగ్రత మన సంఘం మీద పడకుండా, దేవుని ఉగ్రత మన దేశం మీద పడకుండా మోషేలాగా మధ్యవర్తులుగా నిలవబడి, కీర్తనలో చూస్తాం కదా, దేవుని కోపాన్ని అడ్డుకునే ప్రలాపించే ప్రలాపకర్తలు సంఘాలలో నుంచి, కుటుంబాల్లో నుంచి లేస్తే, అలాంటి వాడు ఒక్కడున్నా ఒక్క మోషేను బట్టి ఇజ్రాయేలును బ్రతికించలేదా? ఒక్క మోషేను బట్టి అహరోను కుటుంబాన్ని దేవుడు నిలవబెట్టలేదా? మనం కుటుంబాలుగా ఈ దినం దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేస్తే దేవుడు చేసే పని ఏంటో తెలుసా? జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం, ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడును. విన్నారా? అలా మన కుటుంబాలుగా ఈ దినం కూడుకొని మన ప్రార్థన చేస్తే మన అపవిత్రత, మన పాపం పరిహరించబడినట్లుగా ఒక ఓట తీయబడుతుంది. ఆ ఓటే యేసుక్రీస్తు వారి రక్తధారలో. దైవజనమా, నువ్వు ప్రలాపిస్తూ ప్రార్థన చేస్తే క్షమాపణ ఓట కొమ్మరిస్తాడు, పరిశుద్ధాత్మ ఓట కొమ్మరిస్తాడు, ఆశీర్వాదపు ఓట పొంగి ప్రవహించేటట్లుగా నీ ఇంటి మీద దేవుడు కొమ్మరింప చేస్తాడు. నా చేతులెత్తి దీవిస్తున్నా, ఈ దినం దేవుడు నీ కుటుంబం కొరకు ఒక ఓట తీయునుగాక.
దేవుని కోపాన్ని చల్లార్చే ఓట, నీకు క్షమాభిక్ష ప్రసాదించే ఓట, నీ పాపాన్ని పరిహరించే ఓట, పరిశుద్ధాత్మ ఓట, వాటన్నిటికి మించి నీ ఆశల ఓటలు తీర్చబడిన ఓట యేసు నామములో ఈ దినం నా దేవుడు నీ కొరకు తీయునుగాక. ఓ ప్రత్యేకమైన ఓట నీ కుటుంబం మీద ఈ ప్రార్థనా దినాన దేవుడు కుమ్మరించునుగాక. ఇంకొకసారి చెప్తాను, ఇలాంటి వాడు ఒక్కడున్నా, ఎలాంటి వాడు? మోషే లాంటి వాడు. అంటాడు కదా యెహెజ్కేలుతో, బ్రద్దలైన బండ సందుల్లో ఒక్కడు నిలవబడి ప్రార్థన చేసిన ఆ ఒక్కడిని బట్టి దేశాన్ని నేను క్షమిస్తా, దేశాన్ని నేను కనికరిస్తా. దేవునికి కావాలి మోషే లాంటి వాళ్ళు, దేవునికి కావాలి యెహెజ్కేలు లాంటి వాళ్ళు. నేనంట, ఆ మోషే లాంటి వాడివి నీవెందుకు కాకూడదు? ఆ మోషే లాంటి వ్యక్తిత్వం తల్లి నీవెందుకు స్వతంత్రించుకోకూడదు? రండి, ఈ దినం ప్రలాపిస్తూ ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థిస్తుండగానే నీ కుటుంబం కొరకు ఓ ప్రత్యేకమైన ఓట దేవుడు తీసి నిన్ను, నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను దేవుని కృప విడిచిపెట్టకుండునుగాక. రైట్? ఉదయం 9ంటికి ప్రార్థన ప్రారంభమవుతుంది. అనేక విషయాల నిమిత్తం చేయి కలిపి ప్రార్థన చేద్దాం. ఓ చిన్న ప్రార్థన. తండ్రి, ఏ కుటుంబానికి ఆ కుటుంబం ప్రత్యేకంగా ప్రార్థించాలి సెలవిచ్చావు కదా. అందుకే ఈరోజు ఆయా ప్రాంతాల్లో ఉండి నీ పిల్లలందరూ ఉపవాసంతో ప్రార్థనలో పాలిభాగస్తులు అవుతున్నారు. ప్రార్థిస్తుండగానే ఒక్కొక్క కుటుంబానికి ఓ ప్రత్యేకమైన ఓట మీరు తెరుచుదురుగాక. మోషే లాంటి వారిగా మా కుటుంబాల్లో మేము నిలవబడాలి. యెహెజ్కేలు లాంటి వారిగా మా దేశం కొరకు మేము నిలవబడాలి. అట్టి కృప మాకు దయచేయి యేసయ్యా. ఈ దినం భారభరితమైన ఆత్మతో మీ సన్నిధిలో మేము ప్రార్థన చేయనట్లుగా మా హృదయాలు మీరు రేపమని ప్రార్థన చేస్తున్నాను. అట్టి కృపతో మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఓ బలమైన ప్రార్థనాత్మ మా మీద మీరు కుమ్మరిస్తున్నందుకు స్తోత్రాలు. సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. 9ంటికి కలుసుకుందాం ఉపవాస ప్రార్థనలో. ఎరిగిన వాళ్ళందరికీ మా లింక్ షేర్ చేయండి. ఉపవాస ప్రార్థన గురించి మీరు ఎరిగిన వాళ్ళు ఏ దేశాల్లో ఏ ప్రాంతాల్లో ఉన్నా వాళ్ళకు కూడా షేర్ చేసి వారు కూడా పాలు పంపులు పొందినట్లుగా పురికొల్పగలరని ప్రేమతో మనవి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.